అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం S3 స్టోరేజ్ క్లాసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను కూడా క్లౌడ్ నుంచి తీసుకొచ్చాను. ఎనీవే, ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, S3 స్టాండర్డ్ అని ఉంది కదా, ఇది మనం యాక్చువల్గా బై డిఫాల్ట్ వాడేది. సో ఇది ఏమవుతుంది అంటే మనకి ఫ్రీక్వెంట్గా యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనం వాడేది ఇదే. ఓకేనా, S3 స్టాండర్డ్. సో మనకి రిట్రీవల్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. రిట్రీవల్ ఇన్ ద సెన్స్ మనం ఇందులో పెట్టామనుకో వెంటనే తీయొచ్చు అనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది మనం డిసైడ్ చేయొచ్చు ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు ఉండకూడదు అనేసి. ఓకేనా, ఇది మనకి మనం పెట్టుకోవచ్చు. ఇది నెక్స్ట్ S3 స్టాండర్డ్ అయ్యాయి. సో ఇది ఏంటంటే మనకి ఇది కూడా ఇమీడియట్గానే మనం రిట్రీవల్ చేయొచ్చు. ఓకే, కాకపోతే ఇన్ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందులో పెట్టుకుంటే మంచిది. ఓకేనా, సో ఇక్కడ మాత్రం చూడండి, ఇది రిట్రీవల్ ఫీ, దీనికి రిట్రీవల్ ఫీ ఉంటుంది. కాకపోతే స్టోరేజ్కి మాత్రం దీనికి ఫీ తక్కువ ఉంటుంది దీని మీద. సో మంత్లీకి చూడండి, ఒక పర్ జీబీకి మనకి ఎంత కాస్ట్ అవుతుంది, ఇది పర్ జీబీకి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. కాకపోతే రిట్రీవ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం డబ్బులు పడతాయి మనకి, అంటే ఎక్కువ రోజులు దాస్తుంది. దాయడానికి డబ్బులు అవ్వవు, తీయడానికి డబ్బులు అవుతాయి. ఓకేనా, సో అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి S3 1 జోన్ అయ్యే అని ఉంది కదా, ఇది ఏంటంటే ఒక్క జోన్కి ఇస్తుంది. ఒక రీజియన్లో మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. నాన్ క్రిటికల్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే మనకి పెద్దగా ఉపయోగం లేదు, కానీ ఎప్పుడైనా మనం చూడొచ్చు. ఓకేనా, అలాంటి ఫైల్స్ ఏమైనా ఉంటే ఇందులో పడియవచ్చు. ఓకేనా, సో ఇది కూడా స్టోరేజ్కి చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, కాకపోతే రిట్రీవల్కి కొంచెం ఖర్చు అవుతాయి. సో S3 ఇంటెలిజెంట్ టైరింగ్ ఇది ఉంది చూసారా, ఇది జనరల్గా చాలామంది దీన్ని తీసుకుంటే మంచిదనేసి అంటుంటారు, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, మనకి ఒక రన్నింగ్ ప్రాజెక్ట్ అయితే మాత్రం ఇది తీసుకోండి. ఓకే, బట్ ఓల్డ్ ఫైల్స్ గట్ట అయితే ఇందులో పెట్టేస్తే బాగుంటుంది. ఓకేనా, చూడండి, ఇది మనకి ఇమీడియట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీయగలుగుతాం. కాకపోతే తీయడానికి కావాల్సిన డబ్బులు అనేది వ్యారీ అవుతాయి. ఓకేనా, కాకపోతే మనం దాయడానికి మాత్రం చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. వెంటనే తీయొచ్చు కూడా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫైల్ని తీయొచ్చు. కాకపోతే డబ్బుల గురించి ఇది మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సిన విషయం. ఓకేనా, అదేవిధంగా గ్లాసియర్ ఇన్స్టెన్స్ ఇది ఏదైతే ఉందో ఇది బాగా మనకి పెద్దగా ఉపయోగం లేని ఫైల్స్, బాగా ఎక్కువ రోజుల వరకు ఉపయోగం లేని ఫైల్స్, ఆఫ్ కోర్స్ మనకి 90 డేస్ నుంచి 1 ఇయర్ మధ్యలో ఫైల్స్ మనం వాడట్లేదు అనుకుంటే గ్లాసియర్ ఇన్స్టెంట్లో పెట్టచ్చు. నెక్స్ట్ గ్లాసియర్ ఫ్లెక్సిబుల్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకి రిట్రీవ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా, కానీ స్టోర్ చేయడానికి చాలా తక్కువ డబ్బులు తీసుకుంటుంది. ఓకేనా, లాంగ్ టర్మ్ బాగా డిజాస్టర్ రికవరీ కోసం ఇది పెడతారు. ఓకేనా, అంటే మనం ఏదైనా కొన్ని ఫైల్స్ మనం స్టోర్ చేసుకుంటాం, ఇప్పుడు మనకి బ్యాకప్ కింద అనుకోండి. ఓకేనా, అలాగనమాట. సో అలాగే ఇది డీప్ ఆర్కైవ్ ఉంది కదా, ఇది జనరల్గా అయితే మనము పాత ఓల్డ్ డాక్యుమెంట్స్, ఫైల్స్, హిస్టరీ, చరిత్ర, చెదలబట్టేసిన చరిత్ర అంటాం చూసారా, అలాంటివి ఏవైనా స్టోర్ చేయడానికి ఇది వాడుతుంటారు. బట్ దీని కాస్ట్ అయితే చాలా తక్కువ, కాకపోతే రిట్రీవల్కి చాలా టైం పట్టేస్తుంది. ఓకేనా, రిట్రీవ్ చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇవి డిఫరెంట్ కేటగిరీస్. నేను నార్మల్గా ఒక గ్లాన్స్ కోసం మీకు చెప్పాను, బట్ మీరు ఒకసారి థరోగా చూడండి. ఓకేనా, మనకైతే ఎక్కువ వాడేది ఇది. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత మనం ఎక్కువ వాడేది ఇదొకటి నెక్స్ట్ ఇంటెలిజెంట్ టైరింగ్, ఈ 3 వాడుతుంటాం. ఓకేనా, మనకి అవసరమైనవన్నీ ఇందులో పెట్టుకుంటాం. ఓకేనా, కొంచెం పర్లేదు వెంటనే కావాలి ఒక నెల 2 నెలల తర్వాత అంటే ఇందులో పెట్టుకుంటాం. మనకు అప్పుడిప్పుడే అవసరం లేదంటే ఆర్కైవ్లో S3 ఇంటెలిజెంట్ టైరింగ్లో పెడతాం. ఓకేనా, మరీ గ్లాసియర్లుగా తోసేవలసినవి ఉంటే మరి అవసరం లేదు, డిలీట్ చేస్తే మంచిది. ఓకే, ఎనీవే, సో ఇది మీరు తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది దీన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఒక డెవలపర్గా మనం తెలుసుకుంటే మంచిదని. యూజువల్గా ఆర్కిటెక్ట్స్ అండ్ బిజినెస్ చూసుకుంటారు మనకి ఎన్ని రోజులు కావాలి ఏంటి అనేది, దాన్ని బట్టి మనం కోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అనమాట. సో ఇది వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం వేరే స్టాక్ని క్రియేట్ చేద్దాం.